ఆ యువకుడు మహిళా సీఈఓని ఎత్తు నుండి పడే పూలకుండ ఢీకొట్టబోతోందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అతను ముందుకు పరిగెట్టాడు మరియు మహిళా సీఈఓని తన చేతుల్లోకి లాగాడు. అతను కూడా ఉద్దేశపూర్వకంగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అతను ఒక ప్రమాదాన్ని విజయవంతంగా తప్పించినప్పటికీ అతను ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం పొందుతున్నాడని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ మహిళా సీఈఓ ఆ స్త్రీని రక్షించడం గురించి ప్రశ్నించినప్పుడు అతను ఆమెను ఎందుకు కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ యువకుడు ప్రశాంతంగా, అతని పెదవులు మృదువుగా మరియు తీపిగా ఉన్నందున సమాధానమిచ్చాడు. అతను ఆమెను ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయాడు. ఆ మహిళా సీఈఓ చాలా కోపంగా ఉంది. ఆమె అతనికి పాఠం నేర్పడానికి తన కాలును పైకి లేపింది. అతని యుద్ధకళల కుటుంబం నుండి వచ్చాడు మరియు అతని నైపుణ్యాలు ఎల్లప్పుడూ అద్భుతంగా ఉండేవి. ఈసారి అతను ఆమె స్లీవ్ నుండి కూడా బయటపడలేదు. ఆ యువకుడు ఒక మహిళతో గొడవపడటం ఇష్టం లేదని చెప్పాడు. అతను చురుగ్గా తిరిగి మహిళా సీఈఓని తప్పించుకున్నాడు. అతను ఒక దారిన వెళ్లే వ్యక్తి నుండి 2 కప్పుల కాఫీని తీసుకుని నేరుగా మహిళా సీఈఓ ఛాతీపై చల్లాడు. అతను ఆమెను శాంతింపజేయాలనుకున్నాడు. ఊహించని విధంగా ఈ చర్య ఆ మహిళకు మరింత కోపం తెప్పించింది. ఆ మహిళా సీఈఓ తన ఛాతీ నుండి ఒక జాడే లాకెట్టును తీసి కాఫీతో తడిసిపోయిందో లేదో చూడడానికి జాగ్రత్తగా తనిఖీ చేసింది. ఆ యువకుడు జాడే లాకెట్టును చూసినప్పుడు అతని ముఖం పూర్తిగా మారిపోయింది. అతను పర్వతం దిగే ముందు అతని యజమాని అతనికి అదే జాడే లాకెట్టును కూడా ఇచ్చాడని తేలింది. మరొక జాడే లాకెట్టు కలిగి ఉన్న వ్యక్తి తన విధిగా నిర్ణయించబడిన భార్య అని అతను చెప్పాడు. వారిద్దరూ కలిసి అసాధారణ విజయం సాధిస్తారు. మరొక వ్యక్తి తాను వెతుకుతున్న వ్యక్తి అని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకుడు ఆమెకు భార్య అని చెప్పాడు. ఇది మహిళా సీఈఓని మరింత కోపగించింది. ఇతరికి గుణపాఠం చెప్పడానికి ఈమె వెంటనే బలగాలను పిలిచింది. అలాగే తన సోదరిని స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ యువకుడు వివరించడానికి ఆమెను వెంబడించబోతుండగా అతని చుట్టూ ఆమె మనుషులు ఉన్నారు. ఆ సమయంలో అతను మహిళా సీఈఓ స్పోర్ట్స్ కారు వెనుక ఒక నల్ల కారు వెంబడిస్తున్నట్లు గమనించాడు మరియు అకస్మాత్తుగా అతను ప్రమాదంలో ఉండవచ్చని గ్రహించాడు. కానీ అతని మనుషులు అప్పటికే అతనిపై దాడి చేశారు. నిరాశతో ఆ యువకుడు తనను తాను నిగ్రహించుకోవడం మానేయాలని నిర్ణయించుకున్నాడు మరియు వారందరినీ ఒకే దెబ్బతో వేగంగా ఓడించాడు. రెప్పపాటులో వారిని నేలకేసే పడవేశాడు. బ్లడ్ వూల్ఫ్ కత్తి నేతృత్వంలో ఆ యువకుడు చాలా శక్తివంతుడు. తన కత్తిని ఆ యువకుడు వెంటనే అతని వెలుకకు దూకాడు. అతను ఈజీగా పిస్టల్ను లాక్కుని తన అరచేతిలో తిప్పాడు. దీనివలన మొత్తం తుపాకీ పప్పుగా అయిపోయింది. ఈ బొమ్మ పనికిరానిదని అతను ప్రకటించాడు మరియు తన్ను ఇబ్బంది పెట్టడానికి దాన్ని మళ్లీ బయటకు తీసుకురావద్దని ఆమెను హెచ్చరించాడు. తర్వాత అతను పైకి లేచి అదృశ్యమయ్యాడు. ఇంతలో మహిళా సీఈఓ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కోపంగా ఉంది. ఆ వ్యక్తి చెల్లించాలని ప్రతిజ్ఞ చేశాడు.